సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలకు అందరూ సంతోషంగా ఉండాలని, కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, మహాపడిపూజ, గోమాతకు సీమంతం, పలువురు మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అలాగే ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా వారికి చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్, బొగ్గుల సురేష్, నారాయణ రెడ్డి, యాదగిరి, నంగునూరి విజయ్, కైలాస ప్రశాంత్, చకిలం కృష్ణమూర్తి, విజయ్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు జన్మనిచ్చినప్పుడే చెప్తాడంట, అయ్యా నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొంటావు ఖచ్చితంగా అని చెప్పేసి పూర్వజన్మ సుకృతం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాంటిది మన చంద్రశేఖర్ స్వామి మన సత్యన చెప్పినట్టు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ కూడా పోయిన గత సంవత్సరం నుంచే మా అయ్యప్ప స్వామి గుంజుకొచ్చుకున్నాడు తల్లి. ఎందుకంటే ఒక దైవ కార్యక్రమాలు చేయాలంటే తోడుండాలి, మరియు చేయుత ఉండాలి, డబ్బు ఉండాలి, భక్తి అన్నిటికీ ఒక భక్తి ఉండాలి. కాబట్టి భక్తి ప్రపూర్ణమైనటువంటి మన చంద్రశేఖర్ స్వామికి అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ 100 సంవత్సరాలు చిరంజీవిగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని మనస్సారా వేడుకుంటున్నాను. స్వామియే